కంపారిజన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ జాయ్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది. అదే తెలుగులో చెప్పాలంటే ఎవరినో చూసి ఎవరో వాత పెట్టుకున్నారో అనే మాట ఉంది కదా, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. పబ్లిసిటీనే మన ప్రయారిటీ అయినప్పుడు, పబ్లిసిటీ కోసం స్పెసిఫిక్గా మన పర్సనల్ టైంని కేటాయిస్తున్నప్పుడు ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి. అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతూ అడ్వాంటేజ్ని లెవరేజ్ తీసుకుంటూ అడ్వర్సిటీస్ని మిటిగేట్ చేస్తూ లిమిట్ చేస్తూ ప్లాన్ చేసుకోవాలి కదా. చంద్రబాబు బీసెంట్ రోడ్ టూర్ చూసిన తర్వాత కొన్ని డీసెంట్ లాజిక్స్ సిబిఎన్ పబ్లిసిటీ టీమ్ మిస్ అవుతున్నారా అని అనిపించింది. పండగ సందర్భంగా రిలీజ్ చేసిన ఈ ఎంటైర్ ఎపిసోడ్లో 2 ప్రధానమైన పాయింట్లు మిస్ అవడాన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ మిస్సింగ్స్ లూప్ హోల్స్ కాదు, బ్లాక్ హోల్స్ కన్నా పెద్దవిగా ఉన్నాయి. ఇలాంటి బ్లాక్ హోల్స్ ఉంటే అసలు అడ్వాంటేజ్ రాకపోగా కొత్త క్వశ్చన్స్ ఎదురొస్తాయి. పబ్లిసిటీ విషయంలో చంద్రబాబు టీం పదే పదే ఈ పాయింట్ ని ఎందుకో మిస్ అవుతున్నారో లేదంటే కవర్ చేయటం ఎట్లాగో తెలియట్లేదో అర్థం కావట్లా. అవేంటో డీటెయిల్డ్ గా చూడడంతో పాటు చంద్రబాబుకి నేరుగా జనంలోకి వెళ్ళినప్పుడు ఎదురైన ఒక ప్రత్యేక అనుభవాన్ని కూడా నేను ఇక్కడ కోట్ చేస్తా. చంద్రబాబు లలిత జ్యువెలరీస్ గుండాయిన మోడల్ని పక్కాగా ఫాలో అవుతున్నారు ఈ మధ్యన. పెన్షన్లు ఇస్తే ఫస్ట్ తారీఖునే జనంలోకి రావడం, ఆటోలకి తిరగడం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం కదా. అలాగే ఏదైనా ఈవెంట్లు వచ్చినప్పుడు నేరుగా తానే చెప్పుకోవాలని, తానే మాట్లాడాలని, తాను జనంలో ఉండే ముఖ్యమంత్రిని అనే బ్రాండ్ వేసుకోవాలి అని ట్రై చేస్తూ ఉన్నారు కదా. బీసెంట్ రోడ్లో ఈ మాట మరోసారి రుజువైంది. అంతవరకు సరే, ఆయన ప్రయారిటీ పబ్లిసిటీ అయినప్పుడు, ఆయన మన ముఖ్యమంత్రి అయినప్పుడు మనము చూడడం తప్ప మనం చేయడానికి ఏం లేదు, అది ఓకే. కానీ ర్యాండమ్ గా కొన్ని విజువల్స్ చూస్తే ఇదిగో చూడండి, ఇది ఇలాంటి దృశ్యాలు చూస్తే కొన్ని సందేహాలు టక్కును వచ్చేసాయి. అవేంటో తెలుసా? అదేంటి సీఎం వస్తుంటే జనం లేరు, సీఎం పర్యటనని జనం పట్టించుకోలేదా అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది కదా. కాస్త పరిశీలనగా చూస్తే బ్యారికేడ్లు పెట్టి వెనక జనాన్ని ఆపిన దృశ్యాలు కనపడతాయి. ఏది మామూలు అంటే మళ్ళీ దాన్ని నేర్చుకోవాలి కదా. ఎస్, ఇది అంటే జనాన్ని ఆపి ఆర్కెస్ట్రేట్గా ఇదంతా ప్లాన్డ్గా జరిగిన షూటింగేనా అంటే సహజంగా ఆయన జనంలోకి వచ్చి ఇంటరాక్షన్ లాగా చేయలేదా ఇదంతా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. అంటే ఫస్ట్దేమో సీఎంని జనం పట్టించుకోలేదా అనే డౌట్ వస్తే, రెండోది అసలు జనాన్ని ఆపేసి ఆర్కెస్ట్రేట్గా ఇదంతా ప్లాన్ చేశారా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఈ రెండిట్లో ఏదొచ్చినా జనం లేరు అనుకున్నా, లేదంటే కనుక జనాన్ని ఆ ప్లాంటెడ్గా ఇదంతా షూట్ చేశారు అని అనుకున్నా కానీ ఈ పబ్లిసిటీ ఈవెంట్ పర్పస్ సరువు కానట్టే కదా. అసలు పర్పస్సే ఆయన న్యాచురల్గా జనంలోకి వెళ్ళిపోయి ఇంటరాక్ట్ అవుతున్నారు అని చూపించుకోవటం కదా. బీసెంట్ రోడ్ అంటే మామూలుగా కిక్కిరిసిపోయి కదలడానికి కూడా సందులేనంత రష్ ఉండే ప్రాంతం, కరెక్టే. అలాంటి రష్లో షూట్ చేయలేం కానీ, కాకపోతే న్యాచురాలిటీ ఉండాలంటే కాస్త జనం ఉండాలి, వాళ్ళతో ఇంటరాక్షన్ మామూలుగా చాలా సాధారణంగా జరుగుతున్నట్టు అనిపించాలి కదా. మరి ఇలాంటప్పుడు ఏం చేసి ఉండొచ్చు? ఇది అసలు పాయింట్. ఒక ముఖ్యమంత్రి జనంలోకి వెళ్తున్నారు అంటే సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి, అరేంజ్మెంట్స్ ఉంటాయి, కన్సర్న్స్ ఉంటాయి, అలాగే ప్రతి వాళ్ళని స్క్రూటినైజ్ చేసి క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చేసుకుంటారు, అంతవరకు ఓకే. కానీ జనం లేని చోట అలా తిరుగుతూ సెలెక్టివ్గా ఎవరో వస్తే ఫోటో దిగుతూ ఉంటే ఇదంతా షూటింగ్ ప్లాన్ చేశారు. సినిమా షూటింగ్ అంత కాకపోయినా టీవీ భాషలో చెప్పాలంటే రన్ ఆర్డర్ అంటారు, ఆ రన్ ఆర్డర్ ప్రకారం జరుగుతోంది ఇదంతా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. మరి అలా రాకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు? అది అసలు పాయింట్. జనం మరీ ఇంత పలసగా ఉండకూడదు. ఆ వ్యాపారులతో ఇంటరాక్షన్ అన్నారు కదా, జనంతో ఏం పని అంటే వ్యాపారాలని ఆపి వ్యాపారులతో ఇంటరాక్ట్ అవుతున్నట్టు చెప్పుకుంటామా? చెప్పుకోకూడదు కదా. వ్యాపారాలు జరుగుతున్నట్టుగానే ఉండాలి, జనంతో మాట్లాడుతున్నట్టుగానే ఉండాలి, జనం మరీ పలసగా ఉండకూడదు. అలాంటప్పుడు కాస్త ఒత్తుగా కనిపించే నెంబరే ఉండాలి, ఉండి వాళ్లతో సహజంగా మాట్లాడుతున్నట్టు కనిపించాలి. ఈ పాయింట్ ఈ షూటింగ్లో మిస్ అయిపోయింది. జనంతో ఒకళ్ళిద్దరితో ఇంటరాక్ట్ అయినా కానీ వాళ్ళు తడుగుకుంటూ కెమెరా వైపు చూడడము, పైగా కొందరు చూసారుగా ఇలా చెప్పడం చూస్తే ఇదంతా స్క్రిప్టెడ్, కావాలని వాంటెడ్లీ రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అని అనిపిస్తుంది కదా. ఆలోచించుకుంటే బెటరు. ఇంతకు ముందు కూడా దళిత వాడలకు వెళ్ళినప్పుడు కానీ, ఆటోల్లో తిరుగుతున్నప్పుడు కానీ, బస్సులు ఎక్కిన ప్రతిసారి కానీ మీ విజన్ బాగుంటుంది సార్. మైక్రోసాఫ్ట్ కానీ హైదరాబాద్లో మాట్లాడుతూ ఉంటే అచ్చా ఆ మాట అనిపించుకోవడానికి ఈ వీడియోలు షూట్ చేశారా అని అనిపించింది చాలా సందర్భాల్లో. అలా అనిపిస్తే కనుక అసలు వెరీ పర్పస్ ఆఫ్ ది షూట్ అండ్ పబ్లిసిటీ మోడలే ఫెయిల్ అయినట్టు. న్యాచురాలిటీ మిస్ అవుతుంది కదా. పైగా మనమేమో సీఎం అంటే కామన్ మ్యాన్, ప్యాలెస్లో ఉండే మనిషి కాదు అంటూ అసలు మన టార్గెట్ ఏంటో చెప్తూ ఉన్నాం. అది చూసినప్పుడే అనిపించింది అచ్చా అపోజిషన్ పార్టీకి నాయకుడిగా ఉన్న జగన్ జనంలోకి వెళ్తే
కిక్కిరిసిపోవడము, ఆయన జనంతో ఇంటరాక్ట్ అవ్వడం, ముద్దులు పెట్టుకోవడం, కోలాహలం కనిపిస్తూ ఉంది కాబట్టి మనం కూడా ఇలాంటిది ఏదో చేయాలి అనే ఆలోచనతో ప్లాన్ చేసుకుంటున్నాము అనే ఫీలింగ్ న్యూట్రల్గా చూసే అలాంటి వాళ్ళకి కూడా వస్తుంది. పబ్లిసిటీ ప్రయారిటీ అయినప్పుడు చేసుకోవాల్సిందే, దట్ ఈజ్ అవర్ రైట్, కాదనలేం. కానీ ఆ పబ్లిసిటీ న్యాచురల్గా లేకపోతే మనం ముఖ్యమంత్రిగా ఉండి ఇంత టైం పెట్టి ఇంత రీసోర్స్ అంటే ఆ షూట్ చేసేవాళ్ళు, ప్లాన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా నేషనల్ ఇంటర్నేషనల్ టీమ్ ఏదో అయ్యి ఉంటుంది. మనం లోకల్ వాళ్ళని నమ్మం కదా. ఇన్ని రీసోర్సెస్ ఖర్చు పెడుతూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే బెటర్ ఏమో అని అనిపించింది నాకైతే. ప్లానింగ్ అనేది మెటిక్యులస్గా లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి అని చెప్పడానికి కూడా కొన్ని పర్సనల్ ఎగ్జాంపుల్స్ నేను నేరుగా కళ్ళతో చూసినవి ఉన్నాయి. కొన్ని 2012లో అనుకుంటా చంద్రబాబు పాదయాత్ర చేస్తూ ఉన్నారు అనంతపురంలో. సమ్వేర్ అరౌండ్ ఉరవకొండ యాత్ర మొదలై జరుగుతూ ఉంది. అది ఒకటో రోజో రెండో రోజో. పయ్యావుల కేశవ్ మిగతా లీడర్లు చుట్టుపక్కల ఉన్నారు. క్రౌడ్ చాలా డల్గా ఉంది. రోడ్డు పక్కన కొంతమంది జనం ఉంటే వాళ్ళని పలకరించేందుకు ఆగినప్పుడు అందులోంచి ఒక అవ్వ చాలా ఆసుగా ముఖం మీద ఒక మాట అంది. ఆ అప్ప చచ్చిపోయినాడు, ఈ అప్పని జైల్లో పెట్టారు, నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు అని అడిగింది. అది ఓదార్పు పీరియడ్. జనంలో ఎలాంటి ఆక్రోశం ఉంది, అప్పుడు ఎలాంటి మూడ్ ఉంది అని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్. లక్కీగా ఆంధ్రజ్యోతి, ఈనాడు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఛానళ్ళు కూడా వాళ్ళు ఎలాగో చూపించలా, అలాంటివి బయటికి రావు. మామూలుగా వేరే నాయకుడు ఎవరన్నా అయితే కనుక అలాంటి రియాక్షన్స్ జనం నుంచి వస్తే బిక్క చచ్చిపోతారు. చంద్రబాబు చాలా పాజిటివ్గా ఆలోచించే పర్సన్ కాబట్టి చీత్కారాలను కూడా పట్టించుకోకుండా ముందుకెళ్లే తత్వం ఆయనకు ఉంది కాబట్టి చాలా పాజిటివ్గా ఇలాంటివి పట్టించుకోకూడదమ్మా, ఇది బిగినింగ్ కదా, మనం నడుస్తూ ఉన్న కొద్దీ పాజిటివ్ వైబ్ జనరేట్ అవుతుంది అని చెప్పడం నాకు ఇప్పటికీ గుర్తు. ఎప్పుడో 13 ఏళ్ల కిందటంటే అలా గడిచింది. కానీ ఇప్పుడు డిజిటల్ మీడియా జమానా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మొబైల్తో షూట్ చేస్తూ ఉన్న తర్వాత అలాంటివి ఇప్పుడు జరిగితే కనుక కొంప కొల్లేరైపోతుంది కదా పాపం. అందుకోసమే జాగ్రత్త పడి ఇలా ఆర్కెస్ట్రేట్గా ఈవెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆర్కెస్ట్రేట్ ఈవెంట్స్ ఏమో ఆర్టిఫిషియల్ అని తెలిసిపోతూ ఉంది. న్యాచురాలిటీ తీసుకురావడానికి ఎలాంటి వర్కౌట్ జరగాలో ఇంకా కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. అవసరమైతే ఇంకొన్ని టీములను హైర్ చేయాలి. ఇది నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే మన ప్రయారిటీ పబ్లిసిటీ కాబట్టి.